Good morning children of 6th class, subject science, third lesson, rain. Already we started this lesson, rain. Where does it comes from? Where does it comes from? In this lesson last week, in the previous class I started this lesson. Now I am going to explain you page number 23, evaporation and formation of clouds, figure 5. Now I am going to explain you evaporation and formation of clouds. Now the class is about evaporation and formation of clouds. Evaporation, what happens to the water in wet cloths when they are kept in sunlight? When we want to dry clothes quickly, we wave them, put about or keep them under a fan. For example, if you are put wet cloths in the open place, in the air, what will happen? It will dry. No, where the water is going from the cloths, అంటే మీరు తడి బట్టల్ని ఎప్పుడైతే మనం గాల్లో బయట ఆరేసామనుకోండి, ఏమవుతుంది, అందులో నుంచి వాటర్ ఎవాపరేట్ అయిపోయి అవి డ్రై అయిపోతాయి, ఎండిపోతాయి కదా. సో అందులో వాటర్ ఏమవుతుంది, గాలి అబ్జర్వ్ చేస్తుంది, లేదు అంటే సన్లైట్ ఉన్నప్పుడు సన్ యొక్క లైట్ దాన్ని హీట్ చేసి దాన్ని ఎవాపరేట్ చేస్తూ ఉంటుంది అన్నమాట. నెక్స్ట్, లేదు ఇంకేదన్నా తొందరగా మనకి ఆరిపోవాలి, ఇప్పుడు వేసుకోవాలి డ్రెస్, అది ఆరిపోవాలి అంటే మనం ఏం చేస్తాం, ఫ్యాన్ కింద పెట్టేస్తాం అనమాట. డస్ ద వాటర్ ఇన్ వెట్ క్లాత్స్ డ్రై అప్ ఓన్లీ డ్యూ టు ద సన్లైట్ ఆర్ డ్యూ టు అదర్ రీజన్స్? సో క్లాత్స్ మనకి డ్రై అవ్వాలి అంటే, ఆరాలి అంటే మనకి ఓన్లీ వన్ సన్లైట్ ఒకటే అవసరమా? మిగతా దేని వల్ల కూడా అది ఆరలేదా, డ్రై అవ్వలేవా? అవ్వగలుగుతాయి. ఎయిర్ వల్ల కొంచెం డ్రై అవుతాయి. నెక్స్ట్ ఫ్యాన్ యొక్క గాలి వల్ల కూడా, ఎయిర్ వల్ల కూడా అవి డ్రై అవుతాయి అన్నమాట. యూ మస్ట్ హ్యావ్ సీన్ దట్ వాటర్ ఆన్ వెట్ రోడ్స్, రూఫ్ టాప్స్ అండ్ సమ్ అదర్ ప్లేసెస్ డ్రై అప్ ఆఫ్టర్ సమ్ టైమ్. If suddenly rainfall will came, we will see so many water on the roads, but after 2 or 3 days we should not see any water on the roads. Where the water will going? It will evaporating. Next, where does this water go after drying up? So then అంటే వర్షం పడినప్పుడు మన వర్షం పడినప్పుడు రోడ్డు పైన కానీ మన ఇంటి పైన కానీ కొన్ని వాటర్ చూస్తూ ఉంటాం. సో అదే 1 day ఆఫ్టర్ 2 days తర్వాత చూస్తే అది ఉండదు. ఎక్కడికి వెళ్తుంది, డ్రై అయిపోతాయి అనమాట. సో డ్రై అయిపోయి వాటర్ ఎక్కడికి వెళ్తున్నాయి, సన్ యొక్క హీట్కి డ్రై అయిపోయి అవి ఆవిరైపోతూ ఉన్నాయన్నమాట. ఆవిరినే ఇంగ్లీష్లో ఎవాపరేట్ వాటర్ వేపర్ అంటారు. If you heat water kept in a bowl by using a stove, you may notice water vapor coming from the bowl. So మనము ఒక బౌల్లో వాటర్ తీసుకొని దాన్ని స్టవ్ పైన హీట్ చేస్తే అందులో నుంచి స్మోక్ వస్తుంది, పొగలాగా వస్తుంది అనమాట. సో అదే వాటర్ వేపర్. Next, those when water is heated, it goes converted into vapor and mix with the air. So if for example this is a straw, I am putting a bowl on this bowl, so I am heating the water, it will comes from the water we will see some smoke. So poga enti water vapor. So where it is going? It is going to the air and it is mixing with the air. This is what happens to the water in wet clothes also. సో ఏ విధంగా అయితే మనము వాటర్ బౌల్లో వాటర్ వేసినప్పుడు అది హీట్కి ఎవాపరేట్ అయిపోతూ ఉంటుందో, అలాగే వెట్ క్లోత్స్ అంటే తడి బట్టల్లో నుంచి కూడా వాటర్ ఆ విధంగా ఎండకి కానీ ఎయిర్ గాలికి కానీ ఆవిరవుతూ ఉంటాయి అన్నమాట, వాటర్ వేపర్ లాగా అయిపోతూ ఉంటాయి. ద ప్రాసెస్ ఆఫ్ వాటర్ చేంజింగ్ ఇన్ టు వాటర్ వేపర్ ఈస్ కాల్డ్ ఎవాపరేషన్. ద ప్రాసెస్ ఆఫ్ వాటర్ చేంజింగ్ ఇన్ టు వాటర్ వేపర్. This process is called evaporation. Water changing into water vapor is called the evaporation. Water అయితే హీట్ చేసి మనం వాటర్ వేపర్ కింద మారుస్తున్నామో ఆ ప్రాసెస్ని మనము evaporation అనాలి. If water is gently heated, it will become warm. Some vapor is produced. If it is heated more, it starts boiling. సో ఫస్ట్ మనం కొంచెం బాయిల్ చేస్తే లైట్గా హీట్ పైన బాయిల్ చేస్తే అందులో నుంచి లైట్గా స్మోక్ వస్తుంది. అదే మనం ఫ్లేమ్ ఎక్కువగా చేస్తే
బాయిల్ అవ్వడం స్టార్ట్ చేస్తుంది అనమాట. ఇఫ్ వీ హీటెడ్ ఇట్ ఫర్దర్ ఇట్ ఎవాపరేట్స్ అండ్ కన్వర్ట్స్ కంప్లీట్లీ ఇంటూ వాటర్ వేపర్. ఇంకా కొంచెం హీట్ ఫ్లేమ్ ఎక్కువగా చేసి మనం వాటర్ని హీట్ చేస్తే ఏమైపోతుంది, అందులో ఉన్న వాటర్ అన్నీ కూడా మొత్తం ఎవాపరేట్ అయిపోయి మనకి ఎంటీ బౌల్ అనేది మనకి కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం మిల్క్ కానీ టీ కానీ లేదంటే వాటర్ కానీ స్టవ్ పైన పెట్టి మర్చిపోయామనుకోండి, అది ఒక 1 hour తర్వాత చూస్తే ఏమవుతుంది, ఎంటీ బౌలే ఉంటుంది. సో అంటే అందులో ఉన్న వాటర్ ఎక్కడికి వెళ్ళింది, బాగా హీట్ ఎక్కువ అయ్యి అది ఎవాపరేట్ అయిపోతూ ఉంటుంది అనమాట. వి నో దట్ ద అమౌంట్ ఆఫ్ హీట్ అబ్జర్వ్ బై వాటర్ ఎఫెక్ట్స్ ఇట్స్ ఎవాపరేషన్. ఈ వాటర్ ఈస్ హీటెడ్ మోర్ ఇట్ ఎవాపరేట్ ఫాస్టర్. సో ఎక్కువగా వాటర్ని హీట్ చేస్తే అది వాటర్ ఎక్కువగా ఫాస్ట్గా ఎవాపరేట్ అయిపోతూ ఉంటుంది అనమాట. యూ మైట్ హ్యావ్ అబ్జర్వ్డ్ ఎవాపరేషన్ ఇన్ మెనీ సిచ్యువేషన్స్ ఇన్ డే టు డే లైఫ్. మనం డైలీ మార్నింగ్ టు ఈవినింగ్ నైట్ వరకు మనం ఇలాంటి ఎవాపరేషన్ ప్రాసెస్ అనేది మన ఇంట్లో చూస్తూనే ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ రైస్ బాయిల్ అవుతుందంటే అందులో ఉన్న వాటర్ కూడా బౌల్ అవుతూ ఉంటుంది, అందులో మళ్ళీ స్మోక్ వస్తూ ఉంటుంది. ఇవన్నీ కూడా మన డైలీ లైఫ్లో చూసే ఎవాపరేషన్ ప్రాసెస్ అనమాట. డిస్కస్ దెమ్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ప్రిపేర్ ఎ లిస్ట్. ఎవాపరేషన్ ఈజ్ ఎ న్యాచురల్ ప్రాసెస్ విచ్ టేక్ ప్లేస్ ఆన్ ద ఎర్త్. ఎవాపరేషన్ అనేది ఒక న్యాచురల్గా జరిగే ప్రాసెస్ అనమాట. దాన్ని ఎవరో వచ్చి చెయ్యరు ఎవాపరేషన్ ప్రాసెస్ని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రివర్స్లో లేక్స్లో ఉన్న వాటర్ సన్ యొక్క హీట్కి ఎవాపరేట్ అయిపోతూ ఉంటాయి అనమాట. అంటే అది ఎవరైనా చేస్తున్నారా, సన్ యొక్క హీట్ని ఎవరైనా పంపిస్తున్నారా, లేదు కదా. సో ఇదంతా కూడా ఎర్త్ పైన జరిగే ఒక న్యాచురల్ ప్రాసెస్. వాటర్ ఎవాపరేట్స్ కంటిన్యూస్లీ ఫ్రమ్ ద సర్ఫేస్ ఆఫ్ వాటర్ బాడీస్, సీస్, లేక్స్, ఓషన్స్, రివర్స్, పాండ్స్ ఎక్సెట్రా అండ్ చేంజెస్ ఇన్ టు వాటర్ వేపర్ డ్యూ టు ద హీట్ సప్లైడ్ బై సన్లైట్. సో ఎవాపరేషన్ ప్రాసెస్ అనేది ఎర్త్